తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురవాలని, నదులు నిండుగా ప్రవహించాలని రాష్ట్ర ప్రభుత్వం దానికోసం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఏంటి అంటే నాగార్జున సాగర్ దగ్గర వరుణయాగం నిర్వహిస్తోంది. దీనికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. మరి వర్షాలకు యాగాలకు ఉన్న సంబంధం ఏంటి? యాగాలు చేస్తే వర్షాలు కురుస్తాయా? అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? ఈ విషయం గురించి చర్చిద్దాం. ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య, ఎన్ఐటి రిటైర్డ్ ప్రొఫెసర్, చెకుముకి మ్యాగజైన్ ఫౌండర్ ఎడిటర్, దానితో పాటు జన విజ్ఞాన వేదిక ఫౌండర్ మెంబర్ రామచంద్రయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో ఈ విషయాలు చర్చిద్దాం. సార్, ఏంటి వర్షాలకు యాగాలకు సంబంధం ఉందా? వర్షం కురవకపోతే యాగం చేస్తే వర్షం పడుతుందా? ఇప్పుడు వీళ్ళు వరుణయాగం చేస్తున్నారు, తెలంగాణ గవర్నమెంట్ వరుణయాగం చేస్తోంది. ఏంటి వర్షానికి యాగానికి ఉన్న సంబంధం ఏంటి? ముందుగా ప్రగతి మీడియా వారికి నమస్కారం అండి. నన్ను ఈ చర్చలోకి ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. వరుణయాగం అనే దానికి వర్షం యొక్క రాకడానికి ఏ రకమైనటువంటి శాస్త్రీయ పునాది కానీ ఆధారాలు కానీ లేవండి. కేవలం ఒక మూఢనమ్మకాలతో మాత్రమే నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. గతంలో పురాతన కాలంలో సైన్సు అంత బాగా అభివృద్ధి చెందినటువంటి రోజుల్లో ఆకాశం నుంచి ఉన్నటువంటి నీళ్లు పడడం ఏంటి? నీళ్లు అనేటువంటి కేవలం భూమి మీద ఉండాలి కదా, సముద్రాల్లో ఉండాలి, నదుల్లో ఉండాలి, సరస్సుల్లో ఉండాలి, చెరువుల్లో ఉండాలి. అలాంటిది తెల్లగా గాలిలో ఉన్నటువంటి ఆ మేఘాల నుంచి నిన్న వర్షాలు రాలేదు, మొన్న వర్షాలు రాలేదు, ఇవాళ సడన్గా ఉన్నటువంటి ఈ వర్షాలు రావడం ఏంటి అంటే బహుశా దీనికి ఏదో ఒక పైన ఉన్నటువంటి దేవతల కారణం కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో అష్టదిక్పాలకులు అనేటువంటి పేరుతో వర్షాలు రావడానికి కోసంగా వరుణుడని, అగ్నికి ఒక అగ్నిదేవుడని రకరకాల పేర్లతో భౌతిక విషయాల పట్లకు ఒక అద్భుతమైనటువంటి కల్పనలకు వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించిన తర్వాత ప్రతి ఒక్క ప్రకృతి సంఘటన వెనక, ప్రకృతి దృగ్విషయం వెనక ఉన్నటువంటి శాస్త్రీయ పునాది ఏమిటి, ఆధారాలు ఏమిటి, సూత్రాలు ఏమిటి ఇప్పుడు పుంకాలుగా బ్రహ్మాండంగా తెలుసు. ఇవాళ ఈవెన్ 5వ తరగతి పిల్లవాడిని అడిగినా కూడా వర్షాలు ఎలా వస్తాయి అని అడిగితే ఒక వాటర్ సైకిల్ గురించి చెప్తాడు. ఓకే, ఎండలు ఉన్నప్పుడు ముఖ్యంగా వేసవి కాలంలో సముద్రాల్లో ఉన్నటువంటి నీరు ఈ ఎండ వేడికి ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి ఇక్కడ పీడనం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనానికి వాయువులు దాన్ని డిఫ్యూజ్ చెందుతాయి, విసరణం చెందుతాయి అనేటువంటి ఒక ఆధారంతో సముద్రాల్లో ఆవిరైనటువంటి మేఘాలు కాలక్రమేణా ఈ భూమి మీదకి వస్తాయి, భూ ప్రాంతానికి వస్తాయి. ఆ కాలక్రమేణా మళ్ళా ఏమవుతుంది, భూమి కూడా 23 డిగ్రీల ఒక కోణంలో తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ఒకనొక సందర్భంలో ఒకనొక ఋతువులో ముఖ్యంగా వర్ష ఋతువు అనే సందర్భం వచ్చినప్పుడు ఎండ వేడిమి తగ్గుతుంది. అంతకుముందు వేసవికాలంలో లంబంగా పడేటువంటి సూర్యకిరణాలు ఇప్పుడు ఏటవాలుగా పడడం ప్రారంభిస్తుంది. ఆ ఏటవాలుగా పడ్డప్పుడు ఏమవుతుంది, ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఆ మేఘాలే చల్లబడి వర్షాలు వస్తాయి. ఆ వర్షాలు కూర్చిన తర్వాత అవి వంకలు, వాగులు, నదులు ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఆ నదుల్లోంచి నీళ్లు మళ్ళా సముద్రంలో కలుస్తాయి. ఇలా సముద్రాల్లో ప్రారంభపడినటువంటి నీరు వాయు రూపంలో మేఘాలుగా వెళ్ళి ఆ మేఘాల నుంచి మళ్ళీ వర్షాలు వచ్చి ఆ వర్షాలు మళ్ళీ నదుల నుంచి వచ్చి ఆ నదులు మళ్ళీ సముద్రంలో కలవడం ఈ చక్రంతో తిరుగుతుంది అనేది చాలా చిన్న విషయంగా ఇవాళ ఆవిష్కృతమైనటువంటి వైజ్ఞానిక విషయం. కాబట్టి వర్షాలు రాకపోతే ఈ సైకిల్లో ఎక్కడో చోట ఒక ప్రమాదం జరిగినట్టు లెక్క. అంతేగాని ఈ వర్షాలు రాకడకి ఏదో యజ్ఞయాగాలకి ఏ రకమైనటువంటి ఆధారాలు కానీ సంబంధాలు కానీ లేవు.